చూస్తున్నాం తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 2కి క్లీన్ చిట్ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కారే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరిని విచారించిన స్పీకర్ తుది తీర్పు వెలువరించారు. వాళ్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రాజకీయంగా సెగలు పుట్టిస్తుంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఇప్పటికే 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ అయితే తీర్పు వెలువడించారు. సో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? స్వామి, ఫిరాయించారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల పైన ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు విచారించబోతుంది. దీనికి సంబంధించినటువంటి కేసుని ఒకవైపు పిటిషన్ ని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈరోజు విచారించనుంది. ఇప్పటికే స్పీకరు 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఒకవైపు తన స్పీకర్ ట్రిబ్యునల్ లో ఇప్పటికే డిస్మిస్ చేశారు. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అన్ని రకాల ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా వీటిని వారికి క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు మరింత సుప్రీంకోర్టు తెలుసుకుందాం అనుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. స్పీకరు ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను స్పీకరు కార్యాలయం సుప్రీంకోర్టుకు స్పీకర్ తరఫున ఒకవైపు వారు వివరించనున్నారు. మరొక 3 నిన్న కాలయాదేదా, పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన పిటిషన్ నిన్న డిస్మిస్ చేయడంతో కూడా మొత్తం 7 మందికి క్లీన్ చిట్ వచ్చింది. ఇంకా ఒకవైపు జగిత్యాల సంజయ్, శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ల పిటిషన్లు మాత్రమే ఇప్పుడు ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం ఇస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఉన్న కారణంగానే నిన్న స్పీకరు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ముందు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. గతంలోనే సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పడం కోసమే వీరికి అందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.